హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దేవికా రాయ్ ఆర్టీఎస్. నాకు తెలిసి ఇట్లానే చేస్తాడు. ఛానల్ మొత్తం మార్చేసిండు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ యువర్ టీమ్ ఆర్టీఎస్. హలో గైస్, మీరు స్కై గేమ్స్ లో గేమ్స్ ఆడుతూ ఈ ఐపీఎల్ లో 5 లక్షల వరకు గెలుచుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కామెంట్స్ లో పిన్ చేస్తున్నాను. ఫాస్ట్ వెళ్ళి మీ ఐడిని క్రియేట్ చేసుకోండి. మీరు ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు 10,247 రూపీస్ అనేది క్రెడిట్ అవుతాయి. దీంట్లో మీకు ఎలాంటి జిఎస్టీ అండ్ ఎలాంటి టాక్సెస్ అనేది ఉండదు. దీంట్లో మీరు ఎంత సంపాదించుకుంటారో అంత అమౌంట్ మీకు వచ్చేస్తుంది గైస్. స్కై గేమ్స్ లో లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంది, అంటే మీరు మ్యాచ్ ని లైవ్ లో చూడొచ్చు. ఇంకెందుకు లేట్, ఫాస్ట్ వెళ్ళి కామెంట్ బాక్స్ లో లింక్ పెట్టినాను. ఫాస్ట్ వెళ్ళి రిజిస్టర్ అయ్యి మంచిగా గేమ్స్ ఆడి మనీ ఎర్న్ చేసుకోండి. థ్యాంక్ యూ. మొత్తం నేను వాగాలంటే వద్దు చెప్పమ్మా. రెమ్యూనరేషన్ ఎక్కువైపోద్ది. సో గైస్, ఈ వీడియోలో ఏంటంటే చాలా వ్లాగ్స్, చాలా ఛాలెంజెస్ చేస్తున్నాం. కానీ మనం ఈ రోజు అయితే చాలా మంచి హెల్దీ వ్లాగ్ చేస్తున్నాము. అదేంటంటే తినడం. ఎప్పుడు చూడు తినడం కాదు, తినింది అరిగించడం. సరేనా? సో ఈరోజు ఈ వ్లాగ్ లో ఏంటంటే వీళ్ళందరికీ ఈరోజు బాడీ అంతా మనకి స్టిచ్ అవుతుంది, మొత్తం దోలు తీరిపోతుంది. వ్లాగ్ ఏంటంటే ఆసనాలు ఛాలెంజ్ అనమాట. పొద్దున్నే లేచి బ్రష్ చేయడమే కష్టం, అలాంటిది ఆసనాలు చేస్తున్నారు మాతో. క్యాలరీస్ బంద్ చేయిస్తారు మా ఇప్పుడు. ఏంటి బాబా అన్న ఇంకోసారి హెల్దీగా ఆసనాలు వేసేసి ఎవరు ఎలా వేస్తారో, ఎవరు ఎంత బాగా వేస్తారో ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పొద్దుగాల లేసి ఈ బ్లాగ్ చేద్దామని అనుకున్నాం. ఈ రోజు మొత్తం ఏంటంటే అవునరా, ఎప్పుడు చూడు తినే ఛాలెంజ్లు, లేకపోతే వాగే ఛాలెంజ్లు, ఇట్లాంటిదే కాదు. అప్పుడప్పుడు ఎక్సర్సైజ్లు, యోగాలు ఇట్లాంటివి కూడా చేయాలా, బాడీకి మంచిది. అందుకే ఈ ఛాలెంజ్ ఈ రోజు అందరికి దోలు తీరుతుంది. అయ్యా త్వరగా పదండి. అందుకే ఈరోజు ఛాలెంజ్ వచ్చిందండి వయ్యారి. ఛాలెంజ్ అంతా ఎండ వస్తుంది. ఎండ పాప వచ్చింది. సన్ సన్ గ్లాసెస్ ఏమి ఈ రోజు యోగాలో తెలుస్తుంది మొత్తం ఛాలెంజ్ అంతా. ఏంది చెయ్యను, చేయిస్తా జాగ్రత్తగా. టాస్క్ ఉండే ఛాలెంజ్ అన్ని స్కిప్. డాక్టర్ చెప్పారు ఎక్సర్సైజ్. ఎవరు సార్ ఆ డాక్టర్? ఎవరు సార్ మీరు? ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఎవరండి చెప్పండి మాకు. ఎవరు చెప్పు డాక్టర్ పేరు మాట్లాడుతున్నారు. సో ఓకే గాయ్స్, ఈరోజు చూద్దాం. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? డైరెక్ట్ పోయి ఆసనాల్లో పడుకుంటే అట్లనే పట్టుకొని పోతాయి అన్ని. సో ఫస్ట్ అయితే ఒక 2 నిమిషాలు వార్మప్ చేసుకుందాం. ఏమంట ఏమైందిరా? అంటే ఏం చెప్దాం, వార్మప్ రా. కాళ్ళు ఇదిలిస్తారు, చేతులు ఇదిలిస్తారు. కాళ్ళు చేతులు ఎట్లా పడితే అట్లా ఇదిలియండి. ఫస్ట్ చెప్పేది ఒకటి చేస్తున్నాడు చూడు. చాలు ఇంకా వార్మప్ చాలు. వాడిని వెళ్ళి శవాసనాలు వేద్దాం. ఫస్ట్ శవాసనం. నేను మంచిగా మ్యాట్ వేసి ఒకరు చేసి తర్వాత చూపించి అందరూ చేద్దామని అనుకున్నా, కానీ ఒకరు చేసి తర్వాత చేసే పని అయితే బుక్ అయిపోతారు. వీళ్ళు చేయరు సరిగ్గా, అందుకే అందరు కలిసి చేయాలా. మా ఇంట్లో పీడిసా పెట్టా ఉంటాడు తెలుసా, పొట్టిగా ఆయన కానీ ఉంటాడు. లాస్ట్ పొట్టలో వచ్చేస్తుంది. వచ్చింది పని తక్కువ మాటలు ఎక్కువ ఇట్రా.
ఏంది పెట్టుకుంటే ఫ్రేమ్ లో కాదు కదా మనం హైదరాబాద్ లో రావు బొక్కరావు నాకు అర్థం అయిపోతుంది. సొల్లు దొబ్బమంటే సొల్లు దొబ్బుతా. సరే గాయ్స్ ఫస్ట్ ఈడితోనే స్టార్ట్ చేద్దాం. సింపుల్ రా, ఏం ఉండదు. జస్ట్ తల తీసుకుపోయి కాళ్ళు కతికేయాలి అంతే. ఇట్లుందా? ఈ చేతులు తీసుకుపోయి దీన్ని నానిచ్చు, సరేనా? ఈ తల తీసుకొని పోయి ఇదిగో, ఈ తల తీసుకొని పోయి ఉడికేమో కానిచ్చు, అంతే సింపుల్. నడు ఉండదు, ఇరిగిపోద్ది. మాకు పనిష్మెంట్ లాగిస్తున్నారా? హెల్తీ కాదు మొత్తం. నువ్వు బాగుండాలనే రా మా కోరిక. నువ్వు బాగుంటే వాడు బాగుంటాడు, వాడు బాగుంటే అందరూ బాగుంటారు. బాబు సల్లని ఉండాలి, బాబు హాయిగా ఉండాలి. రెడీ 3, 2, 1 స్టార్ట్. Look at the face. ఓకే 3, 2, 1 కమ్ ఆన్. అతకి వీళ్ళేంది ఇల్లు మొత్తం అంటే తీసుకెళ్ళి ముడ్డిలో పెట్టాలా? DJ Sunil KPM. తీసుకెళ్ళి అక్కడ కాదు. వీడికి బాగా ఈజీగా ఉన్నది ఎంచుకొని ఎంచుకొని మాకు రాని. నాకు వచ్చేది మీకు రాంది ఒకటి చూపినా, చేయకపోతే చంపేస్తా ముగ్గురిని. మాకు రాంది కాదు మొత్తం హ్యాండ్ హ్యాండ్ రాడు కట్ట చూపి. ఒక్కడికే ఛాలెంజ్ గైస్ అది. ఓకేనా? రెండు చేతులు ఇట్లా తీసుకో, మ్యాజిక్ ఇది చిన్నది. ఓకేనా? నీకు ఒక చేద్దే చెప్తా, రెండు చేతులు కూడా వద్దు. ఇది ఉందా? చూపేసుకోండి. ఈ ఏళ్ళుందా? తీసుకొని పోయి దీనికి అత్తియాలంతే సింపుల్. నాకు అర్థం కాలేదు సార్. ఇదిగో ఈ ఏళ్ళుందా? కంప్లీట్ గా ఇట్లుందా? ఇట్లా పెట్టు, ఈ చెయ్యి ఇట్లా పెట్టు. అలా కాదు నాన్న, ఇది ఈ కింద అతికియాల. నిపుణులు అంటే నిపుణులు రా. సరైన వైద్య నిపుణుని సంప్రదించి మీ ప్రాబ్లం నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. డాక్టరా? నిపుణులు అంటే తెలీదా? సరే తెలుగు మేడం ఎవర్రా? సరే మీరు చేయండి ఫస్ట్. 3 సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియట్లా. ఇది వేరే ఆసనం. సరేలా మీ కష్టాలు నేను చూడలేను. కూర్చోండి, ఇక నిలబడి మీరు చేయలేరు కదా. నాన్న ఇప్పుడు ఇదే నాకు అర్థమైపోయింది. ఇలా కూర్చున్నామంటే ఇదే. అదిగా నీకు అంత సింపుల్ గా ఎందుకు ఇస్తాను చెప్పు. నేను నాకేం చెప్పిన సింపుల్ గా తల తీసుకోపోయి కాళ్ళకి అతికేయండి రా అన్న. కాళ్ళు తీసుకుపోయి తల కతికేయండి. ఏమంటారు? సింపుల్ రా. అదిగో నేనున్నానని మర్చిపోయావా? ఇదిగో సింపుల్ రా. ఈ కాళ్ళు ఇట్లా పెట్టుకొని దీన్ని ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టేసుకో. ఇట్లా పెట్టేసుకో. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అవి కాళ్ళ సైడ్ బిజినెస్ కానీ చేయండి. నువ్వు ఇలా రా నాన్న, నువ్వు కనపడవు. చూపి బాబు. కమాన్, ఇప్పుడు అతికిస్తారు కదా అందరూ ఈజీగా, చాలా ఈజీ. ఫస్ట్ రాయ్. స్టార్ట్ చేయాలా? తర్వాత వాడి కంటే కొంచెం నల్లగొన్నాడు, తర్వాత వాడి కంటే కొంచెం నల్లుడు, తర్వాత ఎవడైతే తెల్లగొన్నాడా పెద్ద ప్లానింగే రా. చేయాలి. బ్లాక్ కోబ్రాస్ నువ్వు రా మాడ్రా మొదలు డాక్టర్ తిడతాడు. మా అమ్మాయికి. కానీ రారే కాలి ఆడపోద్దురా. కమాన్ అదే ఎవరు చేయి తాకబాకండి.
ఏమైంది? పట్టేసిందా? నొప్పి గాయస్. జూమ్ ఇట్. ఇది కొంచెం వద్దాలంట. వీళ్ళకి ఛాలెంజ్ ఏదో కానీ కాళ్ళు చేతులు ఇరగొట్టుకునేటట్టున్నారు ఈరోజు. వీళ్ళకి ఛాలెంజ్ ఏదో కానీ కాళ్ళు చేతులు ఇరగొట్టుకునేటట్టున్నారు ఈరోజు. తెచ్చారు కదా అంటే ఆర్డరే కానీ ఆర్డర్ ఇది అయిపోయిందా? ఎక్కడ దాకా వెళ్ళింది కాదు కానీ వాళ్ళిద్దరు ఏంటంటే రెండు కలుస్తాడు అనమాట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వే మామ ఆయన చిన్న చిన్న కాళ్ళు చిన్న చిన్న చేతులే కదా. ఎందుకు పోవట్లేదు అది ఇది ఎంతుంది కాలు ఆడబద్దా అది కాదురా. వస్తుంది బాగా వేసావు పెద్ద కాళ్ళు కానీ ఇవి వేసావా? నా దగ్గర దాకా వచ్చింది రాడా దాకా కూడా. అరే ఇడు కాళ్ళు ఇంత ఉంది, తల ఇంత ఉంది. మీరు ఎవరు తాగబాకంటారు, వాడు చేస్తాడు. రావట్లేదే వెళ్ళట్లరా. సారీ చాలురా. వాడు చేసేస్తున్నాడు. కాళ్ళు పెట్టాలి, కాళ్ళు తీసుకోపోయి కాళ్ళు రెండు పెట్టరా. పెట్టు ఏంది పెట్టు నాన్న. అయినా నాది అయిపోయింది. వద్దు నాన్న. ఇది వచ్చేసింది అంతే. అలా 5 నిమిషాలు ఉండాలి. సార్ నేను 2 కాళ్ళు పెడతాను, మళ్ళీ మీరు 2 కాళ్ళు పెడతారా? ఫస్ట్ స్టార్ట్ చేయి. ఈడు బాగుపడకపోయినా పర్లేదు కానీ పక్కన నాశనం అయిపోవాలి. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. అది మన కాన్సెప్ట్ మెయిన్ గా. ఇంకొకటి మూడోది ఇస్తా. మీరు గమ్ము కూర్చొని కాళ్ళు పెట్టండి, తల పెట్టండి. జస్ట్ ఇదిగో ఇట్లా ఈ తల తీసుకోపోయి ఈ కాళ్ళకి ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇట్లా సింపుల్. కమాన్. అసలు కాళ్ళే అందరూ నాకు అందరం ఏమనుకున్నాం, నలుగురం చేద్దాం అనుకున్నాం. అవును కదా. వీడి సింపుల్ ఉన్నది. అరే సింపుల్ ఎక్కడరా? సింపుల్ ఎక్కడ చెప్పు. నువ్వు ఇలా పెట్టేస్తున్నావు, ఇలా అతికిచ్చేస్తున్నావు, మళ్ళీ కూర్చోంటున్నావు. మాకు అలా కూర్చొని అతికియడానికి అవ్వట్లా. సరే మీతో పాటు నేను కూడా చేస్తా ఇప్పుడు. కానీ మంచిది కాదు, హెల్త్ కి మంచిది. యాందిరయ్యా యాం చేస్తున్నా ఈ తెలివితే బాగుందా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదు. ఆసనాలు గీసినాలు పొద్దున్నే లేసామా, బ్రష్ చేసామా, తిన్నావా, పడుకున్నావా, అయితే చేస్తాం, లేకపోతే లేదు. సరే బాగా చెప్పినావు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపు బాగా చెప్పావు కానీ చెయ్యి. చెయ్యి నాన్న, నువ్వు చెయ్యి ముందు పట్టుకో. ఇంతకు తిన్నావా మార్నింగ్ నువ్వు? సృజన తిన్నావారా? మూతి తుడుచుకోరా. కానీ తగిలియండి. కమాన్ రా, ఇంకా ముందుకు రా. ఇక్కడ దాకా బాగానే వెళ్తుంది. తర్వాత ఇది కిందకి వెళ్ళట్లా, ఇది పైకి వస్తుంది. వస్తుందిలే వస్తుందిలే. చేద్దాం లెక్కసారి చేసేయి. నువ్వు చేయవరా? చెయ్యి ప్లీజ్. చెయ్యండి రా, తగిలియండి రా ఫాస్ట్ గా. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. ఇంతరా వాడే దానికి ఏంద్ర వెళ్ళిపోతున్నాడు. మేము చేయడానికే మాకు మా జన్మ సరిపోద్దాం. అలానే అది రాదు. ప్లీజ్ ఇంకోటి మార్చేవా?
ఇంకోటి మార్చాలా? సరే, వీళ్ళకి నేను చెప్తుంటే నాకు వచ్చు, నేను సింపుల్ చెప్తున్నాను అనుకున్నారు కదా, ఈసారి గూగుల్లో చూసి చెప్తా వీళ్ళకి. సరేనా? మా నీ కష్టంగా ఉండదు సరే, ఇద్దరు చేసేది చేద్దామా పోనీ? నో గైస్, ఇద్దరిద్దరు చేసేది ఇక్కడ చేయరు. ఇద్దరిద్దరు చేసేది ఇక్కడ చేయరు. రెస్పెక్ట్ అంటే ఏంది? వీళ్ళకి అసలు చిచి 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 హోప్ఫుల్లెస్ పీపుల్. కమాన్ రసూల్, నీకు ఒకటి చెప్తా నేను. చెప్పు. ఫస్ట్ చూపించండి సార్, నాకు చెప్పండి. చేసేసాము. భూమి మీద ఉన్నది ఇప్పుడు గాల్లో ఉండాలన్నమాట. సరే గైస్, ఇలా పెట్టుకొని ఓకే, ఇలా ఆసనం కానీ రాలేదనుకో బయటికి అన్ని బయటకు వస్తాయి. కమాన్, ఇలా పట్టుకొని పడుకోవాలి కాసేపు. ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉండాలన్నమాట. నైస్, చాలా బాగా చేశారు సార్ మీరు. చిటికలు నీకు చప్పట్లు కొట్టేస్తా, నేను చేపిస్తాం. ఇక్కడే చెయ్యి. గాజ్ ఇట్లాంటివి నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అంటే మన బాడీకి కంఫర్ట్ ఉండవు ఇట్లాంటివి. చూసి జాగ్రత్త నాన్న. చిన్నగా ఉందా? దేని ఉండాలి బ్యాలెన్స్? 5 seconds అయినా కానీ పైన ఉండండి రా, కాళ్ళు ఇట్లా కాదు, ఇట్లా స్ట్రైట్ అమ్మా నాన్న. పెడితే గుచ్చుకుంటున్నారా కింద? మాకేమయ్యాయి? 45 కేజీలు 65 కేజీలు తేడాలే. 45 కేజీలు 65 కేజీలు తేడాలే. నువ్వేంది మళ్ళీ ఇది కాలుతో కొట్టేస్తాడు. అంతే అంతేరా. యాక్చువల్ గా పోతే ఎట్లుంది గాయస్? ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. అన్ని మనకు అనమాట. చూపించడం బయట అని చెప్పేసి నీకు మళ్ళీ హ్యాపీ ఉన్నది కదరా? కాదురా మామ, నాకు తెలుసురా నీ ఇన్నర్ ఫీలింగ్. యాక్చువల్లీ డోంట్ ట్రై ఎట్ మిద్దులు, గుచ్చుకుంటుంది బాగా. నాకు భయం వస్తుంది. కమాన్. అట్లా ఏది చేసినావు మరి ఎట్లా బాగా అవుతాయి మరి? నా చేత ఎన్నిసార్లు చేపించారు తెలుసా? ట్రయల్స్ రియల్స్ బ్యాట్స్మెన్స్ ఎన్ని చేపించారు. మరి కలబెట్టి బాకండి. ఎందుకు కళ్ళు పెడతావు? కర్రీయా? ఈడ ఆసనాలు ఏందో కానీ పక్కనోడికి శవాసనాలు అయిపోయినట్టున్నాయి. ఈడు దూరంగా ఉండాలి. దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. అలా కాదు, ఇలా పెట్టుకొని హ్యాండ్స్ మీద లగవాలరా. హ్యాండ్స్, యు నో హ్యాండ్స్. కానీ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. ప్రాక్టీస్ ఏమి ఉండదు, డైరెక్ట్ అటాక్. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్. ఎవరు నెల్లరంటారు? పైన నిలబడాలా? రెడీ? కమాన్. హఠాతా రే, మంచిగా రోజులు లేవురా. ఓకే అయిపోయింది. లేపరా ఫస్ట్, లేపక ముందే అయిపోయింది. అంతే. 2 3 4 5 6 7 8 9 10 11 సుడు హీరోలు ఒట్టి బుడ్డర కారణం. ఇలా పెట్టుకొని ఎట్లా చేస్తాం రా? ఇదే ఆసనం మీద సిగ్గు లేకుండా ఇప్పుడు 100 సార్లు పడి ఉంటాడు.
పెట్టిండు. ఇది ఇలా వెళ్ళిపోయి కాళ్ళు ఇలా పైకి ఇలా ఇలానా? 45 డిగ్రీస్ ఆ చేతులు తప్ప అరే ఫస్ట్ ముందుకు రా కొంచెం అలా పెడితే చేతులు ముందుకు రా. ఇట్లానే ఉండు ఆసనం బాగుంది. అమ్మ చిన్ను కాదు ఇట్లా ముందుకు రా. ఇప్పుడు కొంచెం చేతులు ఆర్డర్ చేయి. అది కాదు ఇటు నుంచి ఈ సైడ్ నుంచి ఇట్లా చూపి చెప్తా. ఈ సైడ్ నుంచి ఇట్లా ముందరికి చూపి యాజ్ ఇట్ ఈస్ ఆ గొరిలా లెక్క కింగ్ కాంగ్ వర్సెస్ గాడ్జిల్లాలో కింగ్ కాంగ్ ఇలానే ఉంటది. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. నాకు తెలుసు. నేను అదే ఇందాక నుంచి ఎక్కడో చూసాను. మెమొరీ పవర్ నాన్న. డిగ్రీ పాస్ అవ్వాలి ఇదే చేయాలంటే. ఇలా పెట్టావా? ఇలా పెట్టి నాకు నేను కూడా మర్చిపోయా. ఎనగోటి ఇట్లాంటి టైనర్ ని పెట్టుకొని చేస్తే మీరు ఖచ్చితంగా ఏదో ఎరగొట్టుకుంటారు. అది నాన్న. ఇలా పెట్టు. ఇట్లా పెట్టి అరే ఇలా బాడీ ముందర ఉండాలి. ఇది వెనకాల ఉండాలి. నడుము దగ్గర పెట్టుకో. సరే కమాన్ పెట్టి ముందరా. తర్వాత చెప్పు. కూర్చుంటావేంద్రా? నువ్వు మొత్తం చూపి ఒకసారి. ఇలా ఉందా? ఇలా ముందరికి వెళ్ళావా? అట్లా చేయరా. బాడీ మీద ఇలా బ్యాలెన్స్ చేసుకో ఫస్ట్. ఇలా బ్యాలెన్స్ చేసుకొని ఇలా దిగు. ఇది ఎక్కడ ఆసనాలు రా అయ్యా. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే. కమాన్. అది దాన్ని ఏం ఆసనం అంటారు తెలుసా? లేపుడు ఆసనం. పుషప్స్ కొట్టు. నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. నేను ఫెయిల్ దీంట్లో. మీరు నేను ఇచ్చిన 3 ఫెయిల్ అయ్యారు. ఇలా కొట్టామా ఇలా వెళ్ళిపోతా. ఇది కానియాలరా రే ఇలా రా. అలా ఇది కానిచ్చు పొట్ట కానిచ్చుకో. ఇలా పెట్టుకో పొట్టకి. ఫస్ట్ ఇలా పెట్టుకోరా. ఇలా పెట్టుకోరన్నా. నాకు అర్థమే కాదా. ఇలా పెట్టుకోరన్నా. అది అంతే. అమ్మ జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. దగ్గర రావాలి. లేదు. ఇదేదో బాగుంది పోజ్. ఏదో గూగుల్లో చూసి చేద్దాం గాయ్స్. ఇది ఇట్లా పెట్టి ఇది ఇట్లా పెట్టి పెట్టాలంట. అవెంజర్స్ కి ఇది కురుక్షేత్రం. మనం గెలుస్తాం. చివరి శ్వాస దాకా పోరాడతాం. ఓకే గైస్, నెక్స్ట్ ఆసనం ఇలా చూపిస్తా. సో గైస్ ఇది ఇప్పుడు దాన్ని టామరాయ్ చేసేస్తారు. మనం చేద్దాం వద్దురా. ఎందుకురా అట్లాంటి మాటలు మాట్లాడతావు? సరే మన ఇద్దరం ఒక టీమా? రా. రెండోది మనం చెప్పింది చెప్పింది గాయ్స్. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఒకటి చేస్తాము, దాన్ని వీళ్ళిద్దరు కూడా చేయాలి. నిన్ను ఎంచుకున్నారా? నువ్వు ఇంత ఫాస్ట్ గా ఉంటాను నాకు తెలుసురా. వంగు సారీ పట్టుకో. ఉండు. కమాన్. ఓకే ఇది బాగుంది. ఒకసారి చేద్దాం. రండి. కింద నువ్వు పైన ఎవరు కింద ఉంటారు ఎవరు పైన ఉంటారో మీరే డిసైడ్ చేసుకోండి. ఇది చేయాలా? మూపుడు చేద్దాం ఫస్ట్. ఓకే స్ట్రాంగ్ ఉంది ఇది. अरे तो लंबा है भाई. ओके. ఇద్దరు ఈజీగా ఉన్నాయి. ఈసారి కష్టంగా ఇస్తా ఉండు.
ఇది నానా రే బొండం ఇది కూడా ఇప్పుడు రెండు ఆసనాలు నేను నిన్ను హోల్డ్ చేస్తా. నువ్వే హోల్డ్ చేయనేది నేను పైకి లేవు అంతే అలా ఉండి చెప్తా. ఓకే నువ్వు రిట్రా ముందుకు. ఓకేనా? చేతులు పట్టుకో ఫస్ట్ చెప్తా. నాది వెనకెళ్ళి అది పట్టుకో అట్లా వెనకెళ్ళి స్లోగా అంతే. అట్లా కాదు, నువ్వు లే పైకి లే. నువ్వు చేతులు వదిలేదురా. ఇదేంది ఇదే పెట్టుకోకూడదు. సరే అదిగో. అట్లా కాదురా, ఇట్లా కూర్చోవద్దు నువ్వు. అట్లా కూర్చోవద్దు నువ్వు. నేను చూడు ఏం చేస్తా. సరిగ్గా చేయలే, సరిగ్గా రాలా. సరిగ్గా చేయలే. చూడు ఇది చూడురా. మీరు అది చేయండి రా మూసుకొని. అట్లీస్ట్ మేము హోల్డ్ చేసుకున్నాం. ఇదిరా పౌలే. నువ్వు చేతులు వదలరా నాయన. ఇలా కూర్చున్నావు కొంచెం వెనకైనా వెళ్ళాలి నువ్వు. ఇంకేంది మూసుకో. మీరు ఇంకా దారుణం చేశారు. నేను ఛాంపియన్స్ అంటే ఇందాక ఇట్లా కూర్చోరు మీరు. వాడు చూడు ఇట్లా అన్నాడంట, వీడు ఇట్లా అన్నాడంట. అది కూడా తప్పంట. సరే పోరా పోండి, బతకండి పోండి. సో ఓకే ఇది ఓకే గైస్. ఓకే ఇదిగో నేను ఇట్లా పడుకుంటా. నువ్వేం చేస్తావు అంటే దీని మీద చేతుల మీద ఒక కాలు, చేతుల మీద ఒక కాలు పెట్టు. ఇట్లా నువ్వు ముందుకు రా చెప్తా. ఫస్ట్ దీని మీద ఒక కాలు పెట్టు, నా చేతుల మీద ఒక కాలు పెట్టు. ఓకే ఇప్పుడు నీ రెండు చేతులు ఈ కాలు పెట్టరే హౌలే. ఇప్పుడు నీ రెండు చేతులతో నా మోకాల మీద ఉండు. ఒక కాలు గాల్లో లేపు, ఒక కాలు గాల్లో లేపు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకి. ఇలా కాదురా. వస్తాము. అలా కాదు లేదు. చేతులు మోకాల మీద ఉండాలి. అందుకే చెప్పింది. రుక్ ఓకే అయిపోయింది. ఇంకొంచెం పైకి బ్యాలెన్స్ రక్కరే. స్ట్రైట్ उठाले अभी यार उठाना उठा फुल पूरा उठाना. उठा ले भाई, उठा ले. क्या होता है? ఇంకా तू बॉडी स्ट्रेट. अरे కద్దు రండి కానీ అయిపోయిందిలే లాస్ట్ చేయండి. మీరు కరెక్ట్గా చేస్తే లాస్ట్. కొంచెం మట్టింతుడు నాకు ఆసనం అది కూడా ఇలా పట్టినాయా, అది కూడా ఇలా పట్టినాయా. 1 2 3 4 5 6 7 8 9 10 11 బాగా చేశారు. ఇప్పుడు చూసావా అవునరా మీరు సూపర్, మీరు విన్నర్స్. సో గాయ్స్ ఉన్న ఆసనాలన్నీ వేసేసాము. తెలివి గూగుల్లో చూసి కూడా వేసాము కొన్ని. ఇప్పుడైతే ఎండ కూడా వచ్చేసింది, ఇంకా మళ్ళీ ఫాస్టింగ్ ఉన్నాం, దోలు తీరిపోతుంది మనకి. సో గైస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకొక మంచి వీడియో కోసం అంటిల్ దెన్ వెయిట్ చేయండి. ఇంకేముంది? ఇంకేం లేదు, లాస్ట్ లో ఒక ఆసనం ఉంది గైస్. సో అది వేయాలంటే వీడియో ఆఫ్ చేసేయాలి. లవ్ యూ గైస్, బై బై. శవాసనం వేసేద్దాం పండి. ఓకే గైస్, బై బై. నువ్వు పడుకోరా, పడుకుంటేనే ఎండింగ్. పడుకోరా, బాయ్ బాయ్ అని చెప్పేసి ముద్దు పెట్టేసి పడుకో. బాయ్ బాయ్ గైస్. వద్దులేరా నాయన, మీరు గైస్ తీసుకోకండి. పడుకోండి గైస్, బాయ్.